ప్రియమైన ప్రేక్షకులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీరు చూస్తున్నది మీకు నిత్యం గ్రహాల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేసే మీ ప్రియమైన ఛానల్ ఎస్ట్రాలజీ టాపిక్. సింహరాశివారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఏప్రిల్ 10 శుక్రవారం నుండి 13 సోమవారం వరకు గ్రహాల స్థితిలో కనిపిస్తున్న కొన్ని ముఖ్యమైన మార్పులు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన పరిణామాలను తీసుకురావచ్చు. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. కొంతమందికి ఆర్థికంగా ఒక మంచి మార్పు కనిపించవచ్చు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశగా ఉన్నారా? ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. పూజారి శ్రీనివాసరాజుగారు. ఫోన్ 8877414766. మరికొంతమందికి కుటుంబంలో ఆనందాన్ని కలిగించే శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ 4 రోజులు మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే కాలంగా కూడా మారవచ్చు. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే చాలా మంచి అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. కానీ సందేహం లేదా ఆలస్యం వల్ల కొన్ని అవకాశాలు మీ చేతుల నుంచి జారిపోవచ్చు. అందుకే ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, కుటుంబ సంబంధాలు మరియు ఆరోగ్యం వంటి విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ వీడియోలో సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ఎదురయ్యే ముఖ్యమైన 10 సంఘటనలను చాలా స్పష్టంగా మరియు ప్రాక్టికల్గా వివరించబోతున్నాం. ఈ విషయాలు మీ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో కూడా మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక ముఖ్యమైన సూచన మీ అదృష్టాన్ని మరింత బలపరిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా సింహరాశివారికి ఈ 4 రోజుల్లో గ్రహాలు ఇవ్వబోయే సంకేతాలేమిటో తెలుసుకుందాం. సింహరాశివారికి ఈ కాలం ఆత్మవిశ్వాసాన్ని పెంచే కాలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 10 శుక్రవారం రోజు మీరు చేసే పనుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు ఆలోచిస్తున్న ఒక పని ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ ఆలస్యం వెనుక ఒక మంచి సమయం దాగి ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో సింహరాశివారు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితాలను ఇప్పుడు చూడడం ప్రారంభిస్తారు. మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే మీ పనిపట్ల ఉన్న నిబద్ధతను అధికారులు గమనించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీ కష్టాన్ని పెద్దగా గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఒక చిన్న కానీ సంతోషకరమైన మార్పు కనిపించవచ్చు. కొంతకాలంగా నిలిచిపోయిన ఒక డీల్ మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మనం చాలా కష్టపడి చేసిన పనులు వెంటనే ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఆ ప్రయత్నం వృధా కాదు. సరైన సమయం వచ్చినప్పుడు ఆ కష్టం ఫలితాన్ని ఇస్తుంది. అదే భావన ఈ సమయంలో సింహరాశివారికి కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి నిర్ణయం కొంచెం ఆలోచించి తీసుకుంటే అది మీకు మరింత ప్రయోజనం తీసుకురాగలదు. ఈ రోజు మీ మాటకు కూడా ప్రత్యేకమైన విలువ ఉంటుంది. మీరు చెప్పే సలహాను కొంతమంది నిజంగా గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా మీ అభిప్రాయం అడిగితే నిజాయితీగా చెప్పండి. అదే సమయంలో కొంచెం సహనం కూడా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న విషయాలపై కోపం రావచ్చు. అలాంటి సందర్భాల్లో కాస్త శాంతంగా ఉండడం మంచిది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. మనం నమ్మకంతో ముందుకు వెళితే అవకాశాలు మన దగ్గరకు వస్తాయి. అదే ఈ రోజు మీకు కనిపించే ముఖ్యమైన అనుభవం. ఏప్రిల్ 11 శనివారం రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు అయినప్పటికీ పూర్తిగా ప్రతికూలం కాదు. ఈ రోజు మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు మీకు ఒక కొత్త ఆలోచనను ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం ఉంటుంది. ఎవరో ఒకరు మీకు ఒక మంచి అవకాశం గురించి చెప్పవచ్చు. కానీ ఆ అవకాశం నిజంగా మీకు లాభం ఇస్తుందా లేదా అనే విషయం ఒకసారి బాగా ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో కొన్ని అవకాశాలు బయటకు చాలా ఆకర్షణీయంగా కనిపించినా లోపల అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి కుటుంబ సభ్యులతో లేదా మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది. శనివారం రోజు సాధారణంగా శని ప్రభావం ఎక్కువగా ఉండే రోజు. కాబట్టి ఈ రోజు మీరు కొంచెం ఓపికగా వ్యవహరించడం చాలా అవసరం. పనిలో ఉన్నవారికి పని ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది.
కాని అదే సమయంలో మీరు ఆ పనిని పూర్తి చేసినప్పుడు ఒక సంతృప్తి కూడా కలుగుతుంది. కొన్నిసార్లు జీవితం మనకు చిన్న పరీక్షలు ఇస్తుంది. ఆ పరీక్షలు మన బలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు కూడా అలాంటి అనుభవం రావచ్చు. కుటుంబంలో కూడా ఒక చిన్న విషయంపై చర్చ జరగవచ్చు. అయితే అది పెద్ద సమస్యగా మారే అవకాశం లేదు. మీరు ప్రశాంతంగా మాట్లాడితే సమస్య తేలికగా పరిష్కరమవుతుంది. ఈ రోజు మీరు గుర్తుంచుకోవాల్సిందొక్కటే, ప్రతి విషయం వెంటనే మనకు అనుకూలంగా ఉండకపోయినా కొంత సమయం తర్వాత అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు కొంచెం ఓపికగా ఉండడం చాలా మంచిది. ఏప్రిల్ 12 ఆదివారం రోజు సింహరాశివారికి కొంత ఉపశమనం కలిగించే రోజవుతుంది. గత 2 రోజులుగా మీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు ఇప్పుడు స్పష్టంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంతో గడిపే సమయం ఈ రోజు మీకు చాలా ఆనందాన్నిస్తుంది. సాధారణంగా మనం పనుల్లో బిజీగా ఉండి కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతాం. కానీ ఈరోజు మీరు కుటుంబంతో మాట్లాడినప్పుడు చాలా కాలంగా చెప్పలేని కొన్ని విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అది మీ మనసుకు చాలా తేలికగా అనిపిస్తుంది. ఆదివారం రోజు కొంతమందికి ఒక మంచి వార్త కూడా వినే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. ముఖ్యంగా భూమి లేదా ఇల్లు గురించి ఆలోచిస్తున్న వారికి ఒక చిన్న పురోగతి కనిపించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు మళ్లీ ముందుకు కదిలే సూచనలు కనిపిస్తాయి. ఈరోజు మీలో ఒక కొత్త ఆశ కూడా కలుగుతుంది. చాలా రోజులుగా మీరు అనుకున్న ఒక లక్ష్యం గురించి మళ్లీ ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఒక విషయం గమనిస్తారు. మన జీవితంలో కొన్ని మార్పులు చాలా నెమ్మదిగా వస్తాయి, కాని వచ్చిన తర్వాత చాలా మంచి ఫలితాలిస్తాయి. అదేవిధంగా ఈరోజు మీరు చేసే చిన్న నిర్ణయం భవిష్యత్తులో ఒక మంచి మార్గాన్ని చూపే అవకాశం ఉంది. స్నేహితులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా కలవని ఒక స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అది మీకు ఆనందాన్నిస్తుంది. మొత్తం మీద ఆదివారం రోజు మీకు మానసికంగా ప్రశాంతతను ఇవ్వగల రోజవుతుంది. ఈ కాలంలో సింహరాశివారికి ముఖ్యంగా కనిపించే విషయం వారి మాటల ప్రభావం. కొన్నిసార్లు మనం చెప్పే ఒక మాట ఎదుటి వ్యక్తిపై ఎంత ప్రభావం చూపుతుందో మనకు తెలియదు. ఈ 4 రోజులలో మీరు చెప్పే మాటలు చాలా మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు కుటుంబంలో లేదా పనిచేసే చోట మాట్లాడినప్పుడు అందరూ మీ మాటను గమనించే పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పే ఆలోచనలు కొంతమందికి ప్రేరణగా కూడా మారవచ్చు. అందుకే ఈ సమయంలో మాట్లాడే ప్రతి మాటను కొంచెం ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎందుకంటే ఒక మంచి మాట ఒక సంబంధాన్ని బలపరుస్తుంది. అదే ఒక కఠినమైన మాట ఒక మంచి సంబంధాన్ని కూడా దూరం చేయవచ్చు. ఈ కాలంలో మీ స్నేహితులు కూడా మీతో ఎక్కువగా మాట్లాడాలని అనుకుంటారు. కొంతమంది మీ దగ్గరకు సలహా కోసం రావచ్చు. ఎందుకంటే మీరు చెప్పే మాటలో నిజాయితీ కనిపిస్తుంది. అదే మీ బలం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యను మనం పరిష్కరించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కేవలం వినడం కూడా ఒక పెద్ద సహాయమవుతుంది. మీరు వినే వ్యక్తిగా ఉంటే చాలామంది మీపై మరింత నమ్మకం పెంచుకుంటారు. ఈ కాలంలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. మన మాటలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో మీరు శాంతంగా, స్పష్టంగా మాట్లాడితే అది మీకు మంచి పేరు తీసుకురాగలదు. ముఖ్యంగా పనిచేసే చోట మీ కమ్యూనికేషన్ మీకు ఒక కొత్త అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆర్థికపరంగా చూస్తే ఈ కాలం సింహరాశివారికి పూర్తిగా చెడు కాదు, కానీ ఒకేసారి పెద్ద లాభాలు వచ్చే సమయం కూడా కాదు. చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న లాభాలు కనిపించే సమయం. కొన్నిసార్లు మనం పెద్ద విజయాల కోసం ఎదురుచూస్తూ చిన్న విజయాలను గమనించకుండా పోతాం. కానీ నిజానికి ఆ చిన్న విజయాలే పెద్ద విజయాలకు మార్గం చూపుతాయి. అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకురాగలవు. ఉద్యోగంలో ఉన్నవారిక్కూడా అదనపు బాధ్యతలు రావచ్చు. మొదట్లో అవి కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత అవే మీ ప్రతిష్టను పెంచే అవకాశం ఉంది. కొన్నిసార్లు అదనపు పని మనకు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్పిస్తుంది. అదే ఈ సమయంలో మీకు జరగవచ్చు. డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన సూచన: అవసరం లేని ఖర్చులను కొంచెం తగ్గించడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఖర్చులను కొంచెం నియంత్రిస్తే భవిష్యత్తులో మీకు ఆర్థికంగా మరింత స్థిరత్వం ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చుల తప్ప మరికొన్ని అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది.
మొత్తంగా చూస్తే ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. అదే మీరు ఈ రోజుల్లో అనుభవించే ఒక ముఖ్యమైన జీవన పాఠంగా మారవచ్చు. ఈ 4 రోజులలో సింహరాశివారికి ఆలోచనా విధానంలో ఒక కొత్త స్పష్టత కనిపించవచ్చు. కొన్నిసార్లు మనం చాలా రోజులుగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మనకు ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది. ఈ కాలంలో కూడా మీకు అలాంటి అనుభవం కలిగే అవకాశముంది. ముఖ్యంగా ఏప్రిల్ 13 సోమవారం రోజు మీ మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టొచ్చు. అది పని సంబంధమైనదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. మీరు చాలా కాలంగా ప్రారంభించాలని అనుకుంటున్న ఒక పని గురించి మళ్లీ ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు మీ మీద నమ్మకం పెంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చాలాసార్లు మనకు మంచి ఆలోచనలు వస్తాయి, కానీ ఇది సాధ్యమా అనే సందేహం వల్ల వాటిని అమలు చేయకుండా వదిలేస్తాం. కానీ ఈ కాలంలో మీకు వచ్చే ఆలోచనలు భవిష్యత్తులో మంచి ఫలితాలనివ్వగలవు. మీ సృజనాత్మకత కూడా పెరుగుతుంది. మీరు మాట్లాడే విధానం, ఆలోచించే విధానం ఇతరులను ఆకర్షించేలా ఉంటుంది. కొంతమంది మీతో కలిసి పని చెయ్యాలని కూడా అనుకోవచ్చు. ఇది మీకు ఒక మంచి అవకాశంగా మారవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఆలోచనను వెంటనే అమలు చేయడం అవసరం లేదు. ముందుగా దానిపై కొంచెం పరిశీలన చేసి సరైన ప్రణాళికతో ముందుకు వెడితే అది మరింత విజయాన్ని తీసుకురాగలదు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా కూర్చొని మీ భవిష్యత్తు గురించి కొంచెం ఆలోచిస్తే మీకు చాలా మంచి మార్గాలు కనిపించవచ్చు. కుటుంబపరంగా చూస్తే ఈ 4 రోజులు సింహరాశివారికి చాలా ముఖ్యమైన సమయంగా మారవచ్చు. సాధారణంగా మనం రోజువారీ పనుల్లో బిజీగా ఉండి కుటుంబంతో గడిపే సమయాన్ని చాలా తక్కువగా తీసుకుంటాం. కానీ ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజు ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, చిన్న ప్రయాణం చేయడం, లేదా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వంటి సందర్భాలు రావచ్చు. కొన్నిసార్లు కుటుంబంలో చిన్న విషయాలపై అపార్థాలు కూడా ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో ఆ అపార్థాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఓపికగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా పెద్దవారి మాట వినడం మీకు చాలా ఉపయోగపడుతుంది. వారు చెప్పే సలహా కొన్నిసార్లు చాలా సాధారణంగా అనిపించినా దాని వెనక ఉన్న అనుభవం చాలా విలువైనది. ఈ సమయంలో పిల్లల విషయాల్లో కూడా మంచి వార్తలు వినే అవకాశం ఉంది. వారి చదువులో లేదా వారి వ్యక్తిగత అభివృద్ధిలో ఒక మంచి పురోగతి కనిపించవచ్చు. కుటుంబంలో ఉన్న అనుబంధం మరింత బలోపేతమవుతుంది. మీరు ఒక విషయం గుర్తించవచ్చు. కుటుంబం మనకు ఎంత పెద్ద బలమనేది. మన జీవితంలో ఎన్ని విజయాలు వచ్చినా వాటిని పంచుకునేవారు కుటుంబ సభ్యులే. కాబట్టి ఈ కాలంలో కుటుంబంతో గడిపే ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించడం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ కాలంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపించదు. కానీ కొంత అలసట అనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి శరీరం కొంచెం బలహీనంగా అనిపించవచ్చు. చాలాసార్లు మనం పనిమీద దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉంటాం. కానీ నిజానికి ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో ఇతర విషయాలను ఆనందంగా అనుభవించగలుగుతాం. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టడం మంచిది. ఉదయం కొద్దిసేపు నడక చేయడం, తగినంత నీరు తాగడం, సరైన సమయానికి భోజనం చేయడం వంటి చిన్న అలవాట్లు కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. కొన్నిసార్లు మనం చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనసుకు ఒత్తిడి తెచ్చుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం, సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. ఇది మీకు మానసికంగా చాలా ఉపశమనమిస్తుంది. ఈ కాలంలో మీరు మీ శరీరమిచ్చే సంకేతాలను గమనిస్తే మంచిది. అలసటగా అనిపిస్తే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదు. మీ శరీరానికి అవసరమైన శక్తిని తిరిగి ఇవ్వడం కూడా ఒక బాధ్యతగా భావించాలి. ఈ కాలంలో సింహరాశివారికి అదృష్టం పూర్తిగా వారి ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అవకాశాలు మన ముందే ఉంటాయి, కానీ మనం వాటిని గుర్తించలేకపోతాం. మరికొన్నిసార్లు గుర్తించినప్పటికీ భయం లేదా సందేహం వల్ల వాటిని వదిలేస్తాం. కానీ ఈ కాలంలో మీకు వచ్చే అవకాశాలను కొంచెం ధైర్యంగా స్వీకరించడం మంచిది. మీరు ఒక కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఇప్పుడు చిన్న స్థాయిలో అయినా ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఒక చిన్న ప్రారంభమే భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. మీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది మీకు ప్రోత్సాహమివ్వవచ్చు. వారి మాటలు మీలో మరింత నమ్మకాన్ని పెంచవచ్చు. అయితే మీరు చేసే ప్రతి నిర్ణయం మీ విలువలకు అనుగుణంగా ఉండాలి. కేవలం ఇతరులను చూసి నిర్ణయం తీసుకోవడం కంటే మీకు నిజంగా సరైనది ఏదో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ కాలంలో మీరు ఒక విషయం గమనించవచ్చు. మనం మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు చాలా అసాధ్యంగా కనిపించిన పనులు కూడా సాధ్యమవుతాయి. అదే మీకు ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన అనుభవంగా మారవచ్చు. చివరిగా ఈ 4 రోజులలో సింహరాశివారికి ఆధ్యాత్మికంగా కూడా కొంత ప్రశాంతతను పొందే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం జీవితంలో ఎదుర్కొనే సమస్యలు మనసుకు చాలా భారం
భారంగా అనిపిస్తాయి. అలాంటి సమయంలో దేవుడి మీద విశ్వాసం మనకు ఒక కొత్త ధైర్యాన్నిస్తుంది. ఈ కాలంలో మీరు కొద్దిసేపు దేవాలయానికి వెళ్లడం లేదా ఇంట్లో ప్రశాంతంగా ప్రార్థన చేయడం మంచిది. ముఖ్యంగా సూర్యదేవుణ్ణి ఆరాధించడం సింహరాశివారికి శుభప్రదంగా భావిస్తారు. ఉదయం సూర్యోదయ సమయంలో కొద్దిసేపు సూర్య నమస్కారం చేయడం లేదా సూర్యుడికి నీళ్లు సమర్పించడం మీకు మానసికంగా చాలా ప్రశాంతతనిస్తుంది. అలాగే శివాలయంలో ఒక దీపం వెలిగించడం కూడా మంచి ఫలితాలనిస్తుందని పెద్దలు చెబుతారు. ఈ ఆధ్యాత్మిక అలవాట్లు కేవలం పూజలు మాత్రమే కాదు, మనసుకు ఒక శాంతిని కూడా ఇస్తాయి. మీరు ఈ రోజుల్లో ఒక విషయం అర్థం చేసుకుంటారు. మనం ఎంత కష్టపడినా జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. అలాంటి సందర్భాల్లో విశ్వాసం మనకొక ధైర్యాన్నిస్తుంది. అదే విశ్వాసం మీకు ముందుకు సాగడానికి ఒక బలంగా మారవచ్చు. ఈ కాలంలో మీరు దేవుని స్మరణతో రోజును ప్రారంభిస్తే మీకొక సానుకూల భావన కలుగుతుంది. ఆ సానుకూలత మీ రోజును మరింత విజయవంతంగా మార్చే అవకాశం ఉంది.